హలో ఫుడీస్, వెల్కమ్ టు అంజుమ్ టాక్స్. ఇవాళ మనం చేసే రెసిపీ పాస్తా. ఆ పాస్తాని ఎలా రెడీ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ ఒక బౌల్లో మనం పాస్తా తీసుకుందాము. పాస్తా చాలా హెల్దీ అండి. ఈవినింగ్ టైంలో మనం పాస్తా తయారు చేసుకుని పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. చూడండి, పాస్తాని మనం ఒక బౌల్లో తీసుకొని దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అవి ఒక్కోసారి చెక్ చేస్తూ ఉండాలండి. మరీ మెత్తగా కూడా కావద్దు, మీడియం సైజులో చూసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డల్ని కోసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. నెక్స్ట్ మనము ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటాని కూడా సన్నగా కోసుకోవాలండి. పాస్తాలోకి టమాటా ఉల్లిపాయలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి పాస్తా ఎలా తయారు చేస్తున్నానో. అవి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం పాస్తాలోకి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గనివ్వాలండి. లైట్గా సిమ్లో పెట్టి చూసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేవర్లో పెడితే మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి, న్యూ ఛానల్. ఇప్పుడు మనం పాస్తా వేసుకుందాము. పాస్తా ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పాస్తాని మనం ఇలా కలుపుతూ ఉండాలి. చిన్నగా కలపాలండి, ఎందుకంటే ఎక్కువ తొందర కలిపితే అవి మెత్తగా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము. తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. నెక్స్ట్ మనం కొంచెం కారం వేసుకుందాం. తగినంత వేసుకోవాలి కారం. ఇప్పుడు చూడండి, కలుపుతూ ఉండాలి, చిన్నగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే తొందర కలిపితే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అది మొత్తం టమాటా, కారం, ఉప్పు అవన్నీ వేసాం కదా సరిపడా. ఇప్పుడు మనం మ్యాగీ మసాలా వేసేద్దాం. మ్యాగీ మసాలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పాస్తా సాస్ కూడా వేసుకోవాలి. అది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పాస్తాలకి ఇవి రెండు మెటీరియల్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందుకని నేను అలా వేసాను. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. పిల్లల కోసం స్కూల్ నుండి వస్తారు కదా, అప్పుడు చేయండి. పాస్తా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి, మనం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, స్లోగా. ఎందుకంటే తొందర కొంచెం మంది కలిపితే అవి కొంచెం తెగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా చేయాలి. చూడండి, పాస్తా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి, పైన కొంచెం గార్నిష్గా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. పాస్తా రెడీ అయిపోతుంది మనకి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాస్తా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. పాస్తా రెడీ.